హలో అండి. హన్షీ ఛానల్‌కు స్వాగతం. టమాటా రైస్ తయారీ విధానం చూసేద్దామండి. సింపుల్‌గా కుక్కర్‌లోనే చేసుకోవచ్చు. చాలా సింపుల్ రెసిపీ అండి. చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగిచ్చేసుకొని కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి లేదా ఆయిలు మీ ఇష్టమండి. ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే నెయ్యి వాడుకుంటున్నానండి. మీరు ఏదైనా వాడుకోవచ్చండి. నెయ్యి వేడెక్కాక ఒక చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి చీలికలు, ఆనియన్స్ ఆనియన్స్ బాగా రెడ్ కలర్‌లో ఏపుకోవాలి. ఇలా ఆనియన్స్ అన్నీ బాగా ఏగాక దాంట్లోనే ఒక 3 టమాటాలు సన్నగా కట్ చేసుకోవాలండి. లేదా మిక్సీకైనా పట్టుకోవచ్చు. లేదంటే మిక్సీకైనా పట్టుకోవచ్చండి. నేనైతే బాగా సన్నగా కట్ చేసుకున్నాను. టమాటా అనేది ఎప్పుడైనా మెత్తగా ఉడికిపోవాలండి. చాలా మెత్తగా అవ్వాలి. టమాటా మెత్తగా అయ్యాక దాంట్లోకి 2 ఎల్లుల్లిపాయలు, ఒక అల్లం ముక్క సన్నగా తురుముకోవాలండి. సన్న సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. నేనైతే సన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. మీరు కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయినా వాడుకోవచ్చు. 1 స్పూన్ కారం, 1 స్పూన్ ఉప్పు, ఒక అర స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసి బాగా తిప్పుకోవాలండి. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. కడిగి పెట్టుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ముందుగా కడిగి ఉంచుకోవాలండి రైస్ అనేది. కుదిరితే ఒక అరగంట నాననివ్వండి. రైస్ అనేది ఎప్పుడైనా నానితే రైస్ బాగా అవుతుందండి. తర్వాత ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకున్నాక తిప్పుకుందామండి. ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. నాకైతే సరిపోతుంది. ఇంకా తర్వాత మూత పెట్టేసుకున్నామండి. ఒక 2 లేదా 3 విజిల్స్ రానిద్దాం. విజిల్ వచ్చేస్తుందండి. 2 విజిల్లు వచ్చాయి. 3వ విజిల్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 15 మినిట్స్ అలా వదిలేద్దామండి. ఇంకా మూత తీసి చూసేద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా టమాటా రైస్ తయారీ విధానం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా పొడి పొడిలాడుతూ వచ్చింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు కానీ, పిల్లల లంచ్ బాక్స్లో కానీ చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ రెసిపీ, చాలా ఈజీ తయారీ ఉంటుందండి. వంట రాని వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా ఈజీగా కుక్కర్లోనే తయారు చేసుకోవచ్చు ఈ టమాటా రైస్ అనేది.